తెలంగాణ బిడ్డలు వేలల్లో ఉన్నారు. పెద్ద హీరోలు కొంతమంది తెలంగాణ బిడ్డలే, పెద్ద ప్రొడ్యూసర్స్ కొంతమంది తెలంగాణ బిడ్డలే, పెద్ద డైరెక్టర్స్ కొంతమంది తెలంగాణ బిడ్డలు, జూనియర్ ఆర్టిస్టుల్లో తెలంగాణ బిడ్డలు, టెక్నీషియన్స్లో తెలంగాణ బిడ్డలు. ఈ తెలంగాణ బిడ్డలు సినిమా ఇండస్ట్రీలో వేల మంది బతుకుతుంటే ఇందులో వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఆడపడుచులు ఉన్నారే. నువ్వే తెలంగాణ బిడ్డవురా? తెలంగాణ ఆడపడుచులు కూడా తిడుతున్నావు. తెలంగాణ ఆడపడుచుల్ని నువ్వు ప్రశ్నిస్తున్నావా? నువ్వంటే తెలంగాణ వాడివి. అసలు ఆ మాట నీకు ఎందుకు వచ్చింది నోట్లోంచి? జారావు, పొరపాటు జారావు, ఐ యాక్సెప్టెడ్. నువ్వు ఉందాక టీవీ ముందుకు వచ్చి నువ్వు నీ బిఆర్ నాయుడు ఇద్దరు కలిపి ఏమండి పొరపాటున మా ఛానల్లో లైవ్లో టెన్షన్తో ఆ మాటలు మాట్లాడా, ఇలా చంపలేసుకో, ఇలా గుంజలు తీ, పాపం పోతుంది, ఇవి అంటే అయినా అంటాం మేము, నీ ఎంత చూస్తా అంటే ఎంత ధైర్యం సంవత్సరానికి. లైవ్లోనే ఒకప్పుడేమో నన్ను లోకేష్ తప్పేస్తాడు, లోకేష్ దెబ్బకి పోసాని విలవిల. అది ఛానలా, ప్రజలు చూసే ఛానలా అది TV5. అక్కడి నుంచి బెదిరిస్తారా? ఇదే క్వశ్చను, ఇదే వర్డ్. చైర్మన్ గారు, మీ చైర్మన్ గారు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, మేము క్వశ్చన్ చేయొచ్చు ఆ సినిమా వాళ్ళం. ఇతని ధైర్యం ఏంటంటే నన్ను చంపేస్తా, నేను ఎంత చూస్తా, ఇతను చేయగలడు. సాంబశివరావు అనేవాడు నన్ను మర్డర్ చేయటం డెడ్ ఈజీ. ఎందుకంటే ఈ మనాడు ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? మీరు అడగండి సాంబశివరావుని, సాంబశివరావు గారు మీరు ఎక్కడ జర్నలిజం చదివారు, ఎక్కడ మీరు సర్టిఫికేట్ తీసుకున్నారు, ఎవరికైనా తెలుసా మీకు? ఈ TV5 సాంబశివరావు అనేవాడు ఒకానొక టైంలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకునేవాడు. అక్కడి నుంచి 3-4 పెట్రోల్ బంకులు సొంతం చేసుకున్నాడు. ఎవరు పుణ్యమో తెలుసా? ది గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన వాడికి పెట్టిన భిక్ష. వైఎస్ఆర్ గారికి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి బతులు ఆడుకొని, అయ్యా నాకు భిక్ష ఇవ్వండి, అయ్యా నాకు భిక్ష ఇవ్వండి. వెళ్తే బిఆర్ నాయుడికి హెల్ప్ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. మన వాడికి మోసం ఎంకరేజ్ చేశాడు, పోనీ బతకరా పో. వాడు అలాగే బతకలగా. ఎంత అహంకారం! బిఆర్ నాయుడు ఇతను కలిసి నన్ను మర్డర్ చేస్తారంట. నీ ఎంత చూస్తా, మళ్ళీ నువ్వు మాట్లాడావంటే పోసాని నీ ఎంత చూస్తా. ఏం తప్పు చేశాను నువ్వు సంవత్సరం నన్ను మర్డర్ చేయడానికి, ఆ లెవెల్కి వెళ్ళటానికి? ఆయన మీరు మర్డర్ ఈజీగా చేయగలరు. ఎందుకు చెప్పమంటావా? TV5 పెట్టాడు కదా బిఆర్ నాయుడు గారు. అతను TV5 పెట్టుకుంటూ ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను బిఆర్ నాయుడిని TV5 ఒకటి పెట్టుకుంటాను, కొన్ని డబ్బులు ఇస్తే కొద్దిగా డెవలప్ అయ్యాక మీ డబ్బులు మీకు ఇస్తా అంటే 30 కోట్లు ఇచ్చాడు. ఈ రోజు వరకు అతను అడుగుతుంటే 30 కోట్లు లేదు, ఏం లేదు. నేనేమో ఏం చేసుకుంటే చేసుకోపా, నా దగ్గర TV5 ఉంది, మీ గురించి బ్యాడ్గా చెప్తా. ఇవ్వలేము 30 కోట్లు. ఇంకొకటే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 మార్వాడి సింధీ అతను వడ్డీలకి ఇస్తుంటాడు బాబు. ఈ నాయుడు గారు వెళ్ళి 12 కోట్లు ఏడో పొలం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు వడ్డీకి. అతను డబ్బు